అదే ఇప్పుడు పెద్ద తేడా ఏముంటుంది సార్? ఏమైనా గవర్నమెంట్ మారినంత మాత్రాన చేంజెస్ ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా మీరు? కేసీఆర్ ఓడిపోవడం వల్ల ప్రజలు ఏమైనా ఊపిరి తీసుకోవడానికి అవకాశాలు దొరికినాయా? లేదు. ఇప్పుడు డెమోక్రసీలో ఏం జరుగుతుందంటే ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చినప్పుడు భిన్నంగా పరిపాలించాల్సిన అవసరం వీళ్ళకి ఏర్పడుతుంది. అవును. సరే, ఆనాడు ఎప్పుడు పోలేదు నేను ఎప్పటి నుంచి విద్యార్థి దశల నుంచి వెంగళరావు పీరియడ్ నుంచి నేను ముఖ్యమంత్రులను చూశాను. ఒక విద్యార్థిగా ఉద్యమాలలో ఉన్న వాళ్ళం ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి పోవచ్చు. నేను మొన్న వీళ్ళు పోయినప్పుడు వచ్చి తీసుకున్నప్పుడు పిలిస్తే పోయినా, టీవీ ఛానల్లో కూడా చెప్పాను. పోయినప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం తర్వాత, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు. అక్కడ పౌర హక్కులకు బంధాలు వేసిన బ్యారికేడ్లను ఇప్పుడే పగలగట్టించి ఆర్డర్ చేస్తాను. దట్ ఐ లైక్డ్. తర్వాత ఇక్కడ ఇందిరా పార్కును కంప్లీట్గా ఫ్రీ జోన్, ప్రొటెస్ట్ జోన్ చేస్తానన్నాడు. దట్ ఐ లైక్డ్. అంటే హ్యూమన్ రైట్స్కు సర్వైవల్ వస్తే అప్రెసివ్ పాలనకు అడ్డుకట్టలు పడతాయి. పాలకుడు తనంతట తానే కంప్లీట్గా మంచివాడుగా పరిపాలిస్తాడని నేను అనుకోవట్లేదు. ప్రజల్లో ప్రొటెస్టింగ్ ఎబిలిటీ ఉండాలి. వీళ్ళు దాన్ని చంపేశారు మొత్తానికి. వచ్చిన తెల్లారి నుంచే టీవీ ఛానళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. తర్వాత ఇందిరా పార్కును క్లోజ్ చేసేసారు. తర్వాత వెంటనే ఫస్ట్ వీళ్ళు కొన్నది ఏంది? పోలీస్ వ్యాన్లు. తర్వాత నాకు ఆశ్చర్యం వేస్తుంది, నేను పోయి చూసిన మొన్న మొదటి 5 ఏళ్లలో ఫస్ట్ ఇయర్ అసలు వానలు పడలేదు, కరువు. తర్వాత 4 ఏళ్ళు వానలు పడ్డాయి. కొంత కాకతీయ చెరువు ప్రాజెక్టు దాంతో కొంత నీళ్ళు వచ్చినాయి, పంటలు పడ్డాయి. ఆ 5 ఏళ్లలో తెలంగాణ ప్రజల ఏ పోరాటం అయితే ఇది నీళ్లు, నిధులు, నిరుద్యోగము, ఆకలి, దీనికి వ్యతిరేకంగా అన్నావు. ఏం భవనం కట్టినరు? మైసూర్ ప్యాలెస్ను మించిన భవనం మీరు ఉండడానికి కట్టుకుంటారా? సెక్రటేరియట్ కూడా పోయి చూసిన నేను ఈ మధ్యనే పోయి చూసిన. ఓకే, అది కూడా పాతదాన్ని కూలగొట్టి కట్టాల్సిన డబ్బు కాదు అది. దిస్ ఈజ్ నాట్ ద టైమ్. ఏ మ్యాన్ అట్లీస్ట్ నరేంద్ర మోడీ తను కట్టుకోదలుచుకున్న ప్రైమ్ మినిస్టర్ హౌజు లేదా కొత్త పార్లమెంట్ ఏదో సింబల్ చేసిపోదాం అనుకోండి, 2వ టర్మ్లో ఏదో పెట్టుకున్నాడు. మీరు అది కూడా కాదే. ఆ ప్యాలెస్ దేనికి కట్టుకున్నట్టు? మీరు ఏ ప్రజల ఆత్మగౌరవం చూసారా సార్? లోపలంతా పోయి చూసాను. మీరు ఒకసారి టీవీ కెమెరాలు తీసుకొని పోయి బట్టి గారి వన్ థింగ్ ఐ లైక్ ఈస్, గద్దర్ను దళితుడు కనుక ఆ ఇంట్లోకి రానివ్వలేదే. రేవంత్ రెడ్డి ముందు ఏం చేస్తాడో నాకు తెలియదు. ఆయన పోయి ఉండకుండా బట్టి ఒక దళితుని తీసుకుపోయే దాంట్లో ఉండమన్నారు ఆ గవర్నమెంట్. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అంటే మీకు ఈ తెలంగాణ స్వేచ్ఛను ముంచేసినాక, తెలంగాణలో ఆత్మగౌరవాన్ని చంపినాక నీకు ఎన్ని అభివృద్ధులున్నా లాభం లేదు. అంతే. హిట్లర్ హ్యాస్ డన్ ఎనార్మస్ ప్రొడక్షన్. ఫాసిస్ట్ పీరియడ్లో ఉత్పత్తి జరిగింది. అసలు ప్రపంచాన్ని ఓడించగలిగే ఆయుధాలు నిర్మించుకున్నారు కదా. అణచివేత ఉన్నది. కానీ మొత్తం జూలను ఊసకొత కోసేశారు. అణచివేత ఉన్నది, వద్దನ್ನು తీసేశారు. దానికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి పౌర హక్కులలో పోరాటంలో ఉన్నాం మేము. కానీ పౌర హక్కుల వాళ్ళకి సరెండర్ అయ్యారు. తెలంగాణ వస్తే అన్నీ వస్తాయి. నా ఫ్రెండ్స్ అంతా తెలంగాణ వస్తే అన్నీ వస్తాయి. అరే మీకు యూ హ్యావ్ సింప్లీ నో కామన్ సెన్స్. This feudal community starting a party and building Telangana is democratically not possible. చెప్పిన నేను వాళ్ళకి చాలామందితో మాట్లాడలేదు చాలా రోజులు. కనుక నేను అనేది ఏంటి అంటే, నువ్వు చేసుకుంటే చేసుకో, కానీ తెలంగాణలో మోరల్ ఫోర్సెస్ ఉండకుండా చంపుతాము, మాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తిట్టిస్తాము, ఇంటి మీదకి దాడికి పంపుతాము, లేదు మాకు అవసరం వచ్చినప్పుడు ఫోన్లు చేసి పిలుస్తాము. ఇప్పుడు అందుకే నేను చెప్తున్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికైనా ఫోన్ వస్తే రాంగ్ నంబర్ అని చెప్పండి. మీలాగా రాంగ్ నెంబర్ అని చెప్పండి. అప్పుడు
ప్రజాస్వామ్యం బతుకుతుంది. మ్మ్. అంటే ఎవరైనా పైసలకు అమ్ముడు పోతారు, పదవులకు అమ్ముడు పోతారు అనేది వీళ్ళ ఫ్యామిలీ బ్లడ్లోనే ఎక్కినట్లుంది అది. సింపుల్, డబ్బులతో ఏదైనా చేసేయచ్చు, కొనేయచ్చు. కానీ ఈ దేశంలోనే డబ్బులకు లొంగని మహాత్మా పూలే పుట్టాడు.